అన్నా జిందగి మొత్తం నువ్వు నవ్వుతానే ఉండాలి అని చెప్తూ మన రవణ చనిపోతాడు. బోర్మని విలపిస్తుండగా పోలీసులు వచ్చి బాస్ ని తీసుకెళ్లిపోతారు. దీంతో రవణ వైఫ్ బాధలో అవమానంతో యుఎస్ వెళ్ళిపోతుంది. నా తమ్ముడు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని నిరూపించాలని ఫిక్స్ అయ్యాను. అందుకే అప్పటి నుంచి కాలాగా ఉన్న కాలాగాడి కోసం కాళ్ళు కాలిపోయేలా తిరుగుతూ కళ్ళు కాయలు కాసేలా వెతుకుతూ బతికాను. అప్పుడే మీరు తగిలారు. ఇక తగ్గేదేలే అని చెప్పి ఎనీవేస్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోండి అని బాస్ చెప్తే లేదు ఈ టైంలో నీకు హెల్ప్ చేయడానికే మేము వచ్చామని హీరోయిన్ అంటుంది. వావ్, ఎంత మంచి సెటప్ కదా. రవణ ట్రాజడీ విన్నాక మనకి చాలా బాధేస్తుంది. తర్వాత క్యాథరిన్ యుఎస్ వెళ్ళిపోవడం చూసి మన మనసు కలిచివేస్తుంది. తన తమ్ముడికి న్యాయం చేయడం కోసం విలన్స్ ని చంపడానికి బాస్ తిరుగుతున్నాడని చెప్పి మనకు ఒక ధైర్యం కమ్ గర్వం వస్తుంది. హీరోకి హీరోయిన్ హెల్ప్ చేస్తా అనగానే మనకు ఆనందం వస్తుంది. ఇలాంటి మంచి ఎమోషన్స్ అన్ని వస్తుండగా నీకేమో పాటలు ఎక్కువ నాకేమో ఓపిక తక్కువ అనే సాంగ్ ఎందుకు వచ్చిందిరా సడన్ గా? హలో గైస్, బ్యాచిలర్ ఆఫ్ మూవీస్ సిరీస్లో నెక్స్ట్ వీడియోకి స్వాగతం. ముందుగా లైక్ సబ్స్క్రైబ్ కొట్టేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. బేసిక్గా ఈరోజు టాపిక్ ఏంటంటే మన తెలుగు మూవీస్లో సాంగ్స్ పరిస్థితి ఎలా ఉంది అని. ఈ సినిమాల్లో సాంగ్స్ అనేది మన ఇండియన్ కాన్సెప్టే. హాలీవుడ్ మూవీస్లో సాంగ్స్ అనేవి ఉండవు. హీరో లవ్ యాక్సెప్ట్ చేయగానే చిలక చందన పట్టు చీరే కట్టిందో అని పాట రాదు. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయం, అలా అలవాటు చేసుకున్నాం. సిమిలర్గా తెలుగు సినిమాల్లో అదే సీన్ దగ్గర సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే మనకి జనరేషన్స్ నుంచి అలా అలవాటు చేశారు. ఇది ఒకప్పుడు ఒక సీన్లో ఎమోషన్ ని కన్వే చేయడానికైనా లేదా ఎన్హాన్స్ చేయడానికైనా సాంగ్స్ పెట్టేవారు. ఆ తర్వాత కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టేవారు. ఆ తర్వాత హీరోయిన్ డాన్స్ స్కిల్స్ చూపించడం కోసం పెట్టేవారు. ఇప్పుడైతే రీల్స్ చేసుకోవడానికి లేదా థియేటర్ లో ఫోన్ చూసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. నేను బయట మాట్లాడట్లేదు, బయట జనాలు వినడానికి సాంగ్స్ కావాలి. సో ఓన్లీ ఆడియో రిలీజ్ చేసుకోండి, దానికి సినిమాలో వీడియో ఎందుకు పెడుతున్నారు? ఎస్పెషలీ 2024లో వెన్ బేర్లీ సాంగ్స్ ఆర్ గెటింగ్ వైరల్. ఏదో 10 సినిమాలకు ఒక 3 పాటలు వైరల్ అవుతున్నప్పుడు ఇంకెందుకు సాంగ్స్? హీరో ఎలివేషన్ సాంగ్స్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే అవి అప్పుడు ఇంపార్టెంటే, ఇప్పుడు ఇంపార్టెంటే. ఇప్పుడైతే అవే ఇంపార్టెంట్. వేరే సాంగ్స్ పెద్ద బాగోకపోయినా పర్లేదు, మా హీరోకి ఎలివేషన్ ఇస్తూ డ్రమ్స్ కొడుతూ ఒక సాంగ్ కావాలి అంతే. సరే ఫైన్ చేయండి, సరే పాటలు అనేవి జనాలకి కావాలి, ఓకే. మరి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎన్ని పాటలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? ఎక్కడే మన వాళ్ళు పెద్ద దెబ్బేశారు. ఇప్పుడు మూవీ అంతా ఒక ఎమోషన్ తో వెళ్తుంటే ఆ ఎమోషన్ ఇంకా పెంచడానికి లేదా మన మైండ్ ని డైవర్ట్ చేయడానికి సాంగ్ పెడితే ఓకే. కానీ మన తెలుగు కమర్షియల్ మూవీస్ లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఒక 3 hours లో మనలో చాలా ఎమోషన్స్ తెప్పిస్తారు. కాసేపు నవ్వుతాం, కాసేపు ఏడుస్తాం, కాసేపు కోపం, కాసేపు అరుస్తాం, కాసేపు మూడ్ వస్తుంది, కాసేపు చిరాకు వస్తుంది. సో ఇన్ని మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ రన్ అవుతున్నప్పుడు సాంగ్స్ ఎక్కడ పెట్టాలి? సో అదనమాట కాన్సెప్ట్. సోది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని సాంగ్స్ తీసుకొని అవి అక్కడ రావడం కరెక్టా కాదా అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం పాత మూవీస్ నుంచి వద్దాం. 2003లో వచ్చిన నిజం మూవీ చూస్తే అందులో ప్రీ క్లైమాక్స్ లో పోలీసులు హీరోని వాళ్ళ మదర్ ని చేసి చంపడానికి ట్రై చేస్తారు. మనోడు నానా కష్టాలు పడి ఇటు అటు పరిగెట్టి వాళ్ళ అమ్మను ఒక చోట దాస్తే అప్పుడు సడన్ గా అక్కడికి హీరోయిన్ వచ్చి పోలీసుని డైవర్ట్ చేద్దామని చూస్తుంది. ఈ క్రమంలో హీరోయిన్ కి ఒక బుల్లెట్ దిగుతుంది. అప్పుడు మన హీరో నేల మీద ఉంటే వర్కౌట్ అవ్వట్లేదని గాల్లో నుంచి దూకి ఆ పోలీసుని కొట్టి, అదేంటి బ్రో, జనరల్ గా విలన్ ని కొట్టి హీరోయిన్ ని నీకేం కాలేదు కదా అని అడిగి హీరోయే లేపాలి కదా, ఎక్కడేంటి సింపుల్ గా నువ్వు లేవే అన్నాడు. ఓకే, ఇట్స్ తేజాస్ రొమాన్స్. ఎనీవేస్ మనోడు పోలీసులందరినీ కొట్టేసి లాస్ట్ లో సడన్ గా నీళ్ళలో నుంచి వచ్చి పక్కనే దాచిన స్పెట్స్ పెట్టుకొని మెయిన్ పోలీస్ ని కూడా కొట్టేస్తాడు. వెరీ ఇంటెన్స్ ఫైట్ కదా. ఈ ఫైట్ తర్వాత హీరో వాళ్ళ అమ్మని హీరోయిన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు అనుకుంటాం, కానీ కాదు. హీరోయిన్ కి బుల్లెట్ దిగిందని మినిమం ఐడియా లేకుండా ఇక్కడ నుంచి దొబ్బే అంటాడు. హీరోయిన్ కూడా తనకి బుల్లెట్ దిగిందని మినిమం ఐడియా లేకుండా హీరో మీద ఎక్కి గెంతులేస్తుంది. అసలు నీ బాధ అంటే నేను కూడా నీతో వస్తా, నీతోనే చచ్చిపోతా అంటుంది. సరే ఓకే, బానే ఉంది. ఇప్పుడైనా హాస్పిటల్కి వెళ్తారా అంటే లేదు. నోట్లోకి ముక్కులోకి డస్ట్ వెళ్ళినట్టు చీ తూ యా అని వింత శబ్దాలు చేసి సాంగ్ వేసుకుంటారు. ఈ సాంగ్ పెట్టింది తేజేనా 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 ఇంత మాదిరి ఒక సాంగ్. విచిత్రం ఏంటంటే ఈ పాట అయిపోయాక హీరోయిన్ చేతికి కట్టుంటుంది. ఇది ముందే చేయొచ్చు కదయ్యా. సో దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ ఎమోషన్ కిల్లింగ్. అంత ఇంటెన్స్ కిల్లింగ్, యాగోని, కోపం ఉన్న టైంలో సడన్ గా లవ్ ఎమోషన్ దూరుద్దామని ట్రై చేశారు. సో టెక్నికల్ గా ఇక్కడ సాంగ్ అనవసరం. నెక్స్ట్ మనం 2005లో నాగార్జున గారు సూపర్ మూవీ చూద్దాం. ఇది క్లాసిక్ కేస్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్. హీరో ఏమో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు. పోనీ ఆ ఫ్లాష్ బ్యాక్ లా చెప్తారా? లేదు, మొత్తం సీన్ టు సీన్ చూపిస్తారు. సో నేచురల్ గా ఫ్లాష్ బ్యాక్ లో అనుష్కతో 2 సాంగ్లు కూడా చూపిస్తారు. సో ప్రస్తుతం మనకు రన్ అవుతున్న ఎమోషన్స్, ఆయేషా టాకియా కింగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు సాడ్ గా. సో ఆ సాడ్నెస్ ఉంది. అనుష్కతో 2 సాంగ్లు అయ్యాయి కాబట్టి లైట్ గా మూడ్ వచ్చింది. తర్వాత అనుష్క చనిపోతుంది, సో మళ్ళీ బాధ. తర్వాత సోనూ సూద్ కి హీరోకి గొడవ విడిపోతారు, సో ఇంకా బాధ. ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. కట్ టు ప్రెసెంట్. మరి నెక్స్ట్ ఏంట్రా అంటే బ్రహ్మి ఆలీ కామెడీ సీన్.
ఏంటి బ్రో ఇది? సరే ఆడియన్స్ మూడ్ లైటన్ చేయడం కామెడీ అనుకుంటే, అది కూడా మధ్యలో కట్ చేసి నాగార్జున, సోను సూద్, హీరోయిన్, హీరో వాళ్ళ అమ్మతో ఇంటెన్స్ సీన్. ఇక్కడ మళ్ళీ బాధ, కోపం ఇలాంటి ఎమోషన్స్. మళ్ళీ కట్ బ్యాక్ టు కామెడీ. ఈసారి కామెడీ ట్రాక్ కంప్లీట్ చేస్తారు. సరే సోను సూద్ కాల్ వస్తుంది, మీ చెల్లిని బలవంతంగా హీరో లాక్కెళ్ళిపోయాడని. ఓకే, సో హీరో హీరోయిన్ తో ఏదో మాట్లాడుంటాడు, తర్వాత తనను తీసుకొని రోడ్డు మీద పరిగెత్తే సీను, ఏదో సమ్ ఇంటెన్సివ్ సీన్ వస్తుంది అనుకుంటే పాటలెట్టి చంపే 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 ఓయ్ అని పాట. హీరోయిన్ బలవంతంగా తీసుకెళ్లారుగా, మరి ముద్దులెట్టి చెరిపోయి నొక్కి పెట్టి వదిలేయంటి బ్రో? అసలు ఈ మూడ్ స్వింగ్స్ ఏంటి బ్రో? దయచేసి మాలాంటి సినిమా లవర్స్ ఎమోషన్స్ తో ఆడుకోకండి. డోంట్ డిసప్పాయింట్ us. నెక్స్ట్ మనం బాస్ దే ఇంకో మూవీ చూద్దాం. 2005 లో వచ్చిన జై చిరంజీవి మూవీ చూస్తే హీరో వాళ్ళ మేనకోడలను చంపిన వాడి కోసం తిరుగుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో జయప్రకాష్ రెడ్డి గారు కొడుకు సునీల్ కిడ్నాప్ చేసి వాడుకుందాం అని ప్లాన్ వేస్తాడు. ఓకే, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ రివెంజ్ అండ్ కామెడీ. సరే ఒప్పుకుంటాం. అయితే అక్కడికి సడన్ గా హీరోయిన్ ఎలా వచ్చింది? సరే వచ్చింది. అక్కడ ర్యాండమ్ గా సాంగ్ ఎందుకు? ఆల్రెడీ కామెడీతో ఒక ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ నడిపిస్తున్నారు కదా బ్రో, మళ్ళీ సాంగ్ అవసరమా? ఇదే మూవీలో ఇంకోటి ఉంది. విలన్ ని చంపడం కోసం అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళడం కోసం గ్రీన్ కార్డ్ ఉన్న భూమికని పెళ్లి చేసుకుంటాడు. కానీ భూమికతో సాంగ్ ఎందుకు? ఇద్దరు హీరోయిన్లతో ఎంజాయ్ చేయాలి, సారీ యాక్ట్ చేయాలని కాకపోతే ఇక్కడ సాంగ్ ఎందుకు బ్రో? చిరు సార్ ఇస్ వెరీ నాటియా. ఇక నెక్స్ట్ 2006 లో వచ్చిన అశోక్ మూవీకి వెళ్దాం. అసలు అశోక్ లో అయితే అన్ని సాంగ్స్ ర్యాండమ్ గానే వస్తాయి, బట్ పర్టికులర్ గా ఒకటైతే అధ్వానం. హీరో ఏమో హీరోయిన్ వెంట పడుతూ ఉంటాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటాడు. దీంతో హీరోయిన్ ఆలోచనలో పడి భరతనాట్యం పేరుతో పిచ్చి గంతులు వేస్తుంది. ఓకే, ఇదంతా ఆలోచించగా వెళ్లి హీరోకి ఐ లవ్ యూ చెప్పేస్తుందేమో అనుకుంటే సడన్ గా విలన్స్ అక్కడ ఒకరిని అటాక్ చేస్తే వాడేమో వచ్చి హీరోయిన్ మీద పడతాడు. సరే తను పక్కకు తప్పుకుంటే చాలుగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే హీరోయిన్ కూడా పారిపోతుంది. ఎందుకో తెలియదు. ఈ గ్యాప్ లో విలన్ వచ్చి వాడిని వేసేస్తాడు. అది చూసి హీరోయిన్ షాక్ అయ్యి హీరో దగ్గరికి వెళ్తుంది. ఆ షాక్ నుంచి బయటికి తేవడానికి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తాడా అంటే లేదు, ముద్దు పెడతాడు. ఫోన్లో తనను ఆపడానికి అలా చేశాడు. నెక్స్ట్ కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తాడు అనుకుంటే సినిమాకి 5 పాటలని ఇస్తా, బోనస్ గా ఇంట్రో సాంగ్ కూడా ఇస్తా అని పాట వేసుకుంటారు. సరే మీరు సాంగ్ అని ఫిక్స్ అయ్యారు, ఇంకేం చేయలేం. నెక్స్ట్ 2007 లో చిరుతాకి వెళ్దాం. చిరుతాలో అన్ని సాంగ్స్ బాగుంటాయి, నీ ప్రాబ్లం ఏంట్రా అంటారా? చెప్తా. హీరో హీరోయిన్ ఐలాండ్ లో ఇరుక్కుపోతారు కదండి, అక్కడ మనోడు హీరోయిన్ పాట పాడమంటే ఏం మారో 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 రే అని పాట వస్తుంది కదండి. అది అయిన ఒక 10 minutesకే ఆపేర్రా సినిమా అంతా పాటలేరా అని ఇంకో సాంగ్ వస్తుంది కదండి. మరి వీటన్నిటి తర్వాత హీరో హీరోయిన్ సేఫ్ గా బ్యాంకాక్ వచ్చేస్తే, హీరోయిన్ మళ్ళీ ఇంటి నుంచి పారిపోయి హీరో దగ్గరికి వచ్చేస్తే డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కి హీరోకి ఇంటెన్స్ సీన్ పెట్టకుండా బొక్కా బొక్కా బొక్కేరే ఈ పాట బొక్కేరే అనే పాట ఎందుకు? ఇక్కడ 20 నిమిషాల్లో 3 సాంగ్స్ వై బ్రో? హీరో డెబ్యూ మూవీ 4 ఫైట్లు 5 పాటలు ఉండాలని కాకపోతే ఇక్కడ పాట ఎందుకు అధ్యక్ష అని నేను అడుగుతున్నా. నెక్స్ట్ మనం 2008 లో వచ్చిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూవీ రెడీకి వెళ్దాం. ఇందులో అసలు ఛాన్సే లేదంటారా? ఇంటర్వెల్ లో హీరోయిన్ కోటాగార్ బ్యాచ్ తీసుకెళ్లిపోతారు. దారిలో జయప్రకాష్ రెడ్డి బ్యాచ్ అటాక్ చేసి కిడ్నాప్ చేసి వాళ్ళు మోసుకెళ్లిపోతారు. సడన్ గా ఒక ఎడారిలో కార్ ఆగిపోతే అక్కడ ఇంకా సడన్ గా మన హీరో వచ్చి నెత్తి మీద ఒకటి ఇచ్చి హీరోయిన్ వీడి తీసుకెళ్లిపోతాడు అనుకున్నారా? లేదు, అక్కడే ర్యాండమ్ గా ఉన్న ఒక పాకలో కూర్చొని ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటారు. ఆల్రెడీ షాక్ లో ఉన్న మనం ఈ ఫ్లాష్ బ్యాక్ తర్వాత కొంచెం బాధలో ఉంటాం. అప్పుడు మళ్ళీ షాకింగ్ గా కోటాగార్ బ్యాచ్ అక్కడికి వచ్చేస్తే మనోడు హీరోయిన్ కి ఏదో ప్లాన్ చెప్పి వాళ్ళతో వెళ్ళిపోమంటాడు. ఆ ప్లాన్ ఏంటో చెప్తారా? చెప్పరు. పోనీ నెక్స్ట్ సీన్ కోటాగారి ఇంట్లో సమ్ ఇంటెన్స్ సీన్ ఏమైనా జరుగుతుందా? లేదు. మా సినిమాకి నువ్వు వస్తే పాటలతో చంపేస్తా అని పాట వస్తుంది. వై? ఆన్సర్ కామెంట్స్ లో చెప్పండి. ఇంకా చివరిగా 2011 లోకి వెళ్తే మన తారక్ అన్నవి 2 సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ ఓసర్వెల్ చూద్దాం. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి హీరో ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి హీరోయిన్ కి గతం గుర్తులేదు కానీ నాకు గుర్తుంది, నేను రివెంజ్ తీర్చుకుంటా అంటాడు. ఇది విన్న ఆ ఫ్రెండ్ నువ్వు చాలా మంచోడివి, దీర్ఘ సుమంగ్లీ భవ అని ఆశీర్వదించగానే టెక్నికల్ గా ఏం జరగాలి? గుడి లోపల ఉన్న హీరోయిన్ బయటికి రావాలి, వీళ్ళు మామూలుగా ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ సడన్ గా అక్కడ పాట ఎందుకు బ్రో? అక్కడ హీరోయిన్ కూడా లేదయ్యా, అట్లీస్ట్ ఆమె పర్మిషన్ కూడా లేకుండా సాంగ్ పెట్టేశారు. పోనీ అది ఏమైనా మీనింగ్ఫుల్ సాంగా? ఏ లుంగియో అని సినిమాకి సంబంధం లేని సాంగ్ అవసరమా? మన ఫైనల్ అండ్ బ్యూటిఫుల్ వన్ శక్తి. ఈ సినిమా ఎలాగో వర్స్ట్, పాటలు ఒక్కటే బాగుంటాయి, వాటిని కూడా నాశనం చేయకంటారా? తప్పదుగా. ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసాం. మన రక్షకుడు రుద్ర కొడుకు అయిన హీరో విలన్స్ ఒక్కొక్కడిని లేపుకుంటూ వచ్చి జాకీ ష్రాఫ్ దగ్గరికి వస్తాడు. ఆయన్ని కూడా వేసేసి తన దగ్గర ఉన్న రుద్రశూలం తీసుకుంటాడు. ఇంకేంటి, ఇది తీసుకెళ్లి నెక్స్ట్ క్లైమాక్స్ లో ఈజిప్ట్ బాబాయ్ బ్యాక్ సైడ్ శూలదండనం చేసి గుడిని కాపాడి సినిమాని ఎండ్ చేస్తాడేమో అనుకుంటే హీరోయిన్ కి ఫోన్ చేసి మీ నాన్నతో చెప్పు శూలం తీసుకున్నా అంటాడు. ఓకే ఫైన్, రెస్పాన్సిబుల్ ఎంప్లాయ్. తనేమో అది పక్కన పెట్టి నువ్వు త్వరగా వచ్చే అప్పటి వరకు నీ ఊహలతోనే అంటుంది. సరే, రెస్పాన్సిబుల్ గర్ల్ ఫ్రెండ్, ఇది కూడా ఒప్పుకుంటాం. ఇక్కడ పాట ఎందుకు? పోనీ సరే హీరోయిన్ ఊహంది కాబట్టి ఈ పాట ఓన్లీ హీరోయిన్ పాడుతుందా అంటే లేదు, చిరాగ్గా ఉందే ఈ పాట ఎయిత్ దనుకుంటా అని హీరో పాడతాడు. సో అది ఫ్రెండ్స్, బేసిక్ గా అది మన వీడియో.
ఈ వీడియో ఓన్లీ ప్యూర్ కమర్షియల్ మూవీస్ గురించే. బాహుబలి, RRR, కల్కి లాంటి మూవీస్లో సాంగ్స్ మంచి సిచ్యువేషన్స్లోనే వస్తాయి, ఎక్కువ సాంగ్స్ కూడా ఉండవు. సో ప్యూర్ ఎంటర్టైన్మెంట్ కోసం తీసే మూవీస్తోనే ప్రాబ్లం, వాటి గురించే ఈ వీడియో అనమాట. మీకు కూడా ఇలాంటి మిస్ప్లేస్డ్ సాంగ్స్ ఇంకేమైనా అనిపిస్తే కమెంట్ చేయండి, పార్ట్ 2 చేద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటా మరి, బాయ్.